హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీజ. ఈరోజు నేను UI అండ్ UX గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో UI అండ్ UX అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీన్ని ఎలా యూస్ చేస్తారు, దీని పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఈ కోర్స్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి చూద్దామా. లెట్స్ స్టార్ట్. మనందరికీ తెలుసు yahoo.com ఉంది అండ్ google.com ఉంది. google.com అనేది చాలా ప్లెయిన్గా ఉంటుంది, yahoo.com అనేది చాలా కంటెంట్ ఉంటుంది. రెండు సెర్చ్ ఇంజన్సే, కానీ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్కటి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఎంటైర్ వెబ్సైట్ని ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మల్టిపుల్ పేజెస్కి వెళ్లకుండా తక్కువ పేజెస్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్లుగా మన UI అండ్ UX వాళ్ళు డిజైన్ చేస్తారు. ఫస్ట్ మనం UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో చూద్దాం. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని అండ్ దాని కాంపిటీటర్స్ ఎవరున్నారు అని అర్థం చేసుకొని కస్టమర్కి ఈజీగా ఎలా ఇంటరాక్షన్ ఇవ్వాలి అనేది అనలైజ్ చేసుకొని ఒక వైర్ ఫ్రేమింగ్ని డిజైన్ చేస్తారు. ఈ UX డిజైనర్ వాళ్ళు బటన్స్ ఏ ప్లేస్లో ఉండాలి, కంటెంట్ ఎంత సైజులో ఉండాలి అనేది డిఫైన్ చేస్తారు. UX డిజైనర్ వైర్ ఫ్రేమింగ్ ప్రోటోటైప్ని UI డిజైనర్కి పాస్ చేస్తారు. ఈ UI డిజైనర్ కలర్ కాంబినేషన్స్ అండ్ బటన్ స్టైలింగ్ అండ్ పేజ్ లేఅవుట్ ఎంటైర్ థింగ్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. ఈ UI డిజైనర్ అండ్ UX డిజైనర్ ఇద్దరు ఓకే అయిన తర్వాత, బిజినెస్ అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు డెవలపర్స్కి పాస్ చేస్తారు. UX డిజైనర్ని స్కెలిటన్ అనుకుంటే UI డిజైనర్ని డ్రెస్సింగ్ అప్ అనుకోవచ్చు. నెక్స్ట్ వన్ టూల్స్. UI/UX వాళ్ళు టూల్స్ ఏమేమి వాడతారు, మనకి మార్కెట్లో ఏం అవైలబుల్గా ఉన్నాయి. మనకి మార్కెట్లో చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్కెచ్, ఇన్విజన్ అండ్ ఫిగ్మా, UX పిన్, అడోబ్ XD. మీకు UI/UXకి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక టూల్ అంటే అడోబ్ XD అనుకోండి. అడోబ్ XD పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ టూల్ నేర్చుకోవడానికి పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇది మా కంపెనీలో మేము చేసిన మొబైల్ అప్లికేషన్. అండ్ UX డిజైన్ చేసిన వైర్ ఫ్రేమ్ని UI డిజైనర్ మనకి ఈ విధంగా అందించారు. అలానే వెబ్ అప్లికేషన్. కొన్ని కంపెనీస్లో UI అండ్ UX రెండు ఒకళ్ళే చేస్తారు. కొన్ని కంపెనీస్లో UX స్పెషల్గా ఉంటుంది, UI అనేది స్పెషల్గా ఉంటుంది. చాలా కంపెనీస్లో UI అండ్ UX అనేది రెండు ఒకళ్ళే వాడుతుంటారు. నెక్స్ట్ వన్ పోర్ట్ఫోలియో. మనకి పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి. మనకి అడోబ్ వాళ్ళ Behance అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో చాలా మంది ప్రొఫైల్స్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు. మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకొని దీని లోపల మీకు మీ ప్రొఫైల్ని దీని లోపల మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దీంట్లో మీ దగ్గర ఉన్న డిజైన్స్, మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని దీంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్గా. అండ్ దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. మీకు UI/UX ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ Behance వెబ్సైట్లోనే లైవ్ అనే ట్యాబ్లో మీకు చాలామంది లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు అక్కడి నుంచి ఇన్ డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. UX డిజైనర్ UI డిజైనర్కి పాస్ చేస్తారు. ఈ UI డిజైనర్ పేజెస్ని మంచి కలర్స్తో అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ ఎంత అవసరం లేదు. ఈ UXకి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక టూల్ అంటే మళ్ళీ చెప్పు, బ్యాటరీలో ఉన్న అచ్చా ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది. మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే అండ్ మీకు ఇంగ్లీష్ మీకు బాగా వచ్చు అనుకుంటే. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీజ. ఈరోజు నేను UI అండ్ UX గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ UI అండ్ UX అంటే ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీన్ని ఎలా యూస్ చేస్తారు, దీని పోర్ట్ఫోలియోని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. నీ పొంద